హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. నిన్న ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరిగింది. సో గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి మన శ్రీధర్ సిసి టీం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయి విత్ ప్రూఫ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వన్స్ వీడియో అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ తాలూకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మనకి ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఉన్నటువంటి ఈ పేపర్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ జనరల్గా అన్నీ నా దాంట్లో నుంచే కవర్ అయ్యి అన్నీ మేమే కవర్ చేసాము అని చెప్పకుండా నేను మీకు కాంక్రీట్ ప్రూఫ్తో పాటు తీసుకుని వచ్చాను. మనం కవర్ చేసిన దాంట్లో మన కంటెంట్ టీం ఎంతో హార్డ్ వర్క్ తోటి తక్కువ ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టుగా తయారు చేశారు. ఫిబ్రవరిలో నుంచి మనము కరెంట్ అఫైర్స్ని లైవ్లోకి రావడం స్టార్ట్ చేశాము. సో వచ్చిన దాంట్లోనే మనకి ఫస్ట్ సక్సెస్ అనేది గ్రూప్ 2 ఎగ్జామ్ ఇచ్చింది. మనకి గ్రూప్ 2లో ఓవరాల్గా కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కేటగిరీ మనకి 30 క్వశ్చన్స్ ఉన్నటువంటి దీంట్లో స్ట్రైట్ అవే మనం 18 క్వశ్చన్స్ని కవర్ చేసాం. మరి 12 మిస్ అయ్యాయి కదా అని అంటే 12 మిస్ అయిన దాంట్లో 5 to 6 క్వశ్చన్స్ పైనే మనకి ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను కవర్ చేయలేదు. రీజనల్ న్యూస్ నేను ఇగ్నోర్ చేశాను, మీకు అప్పుడే చెప్పాను. నేషనల్ న్యూస్ నేను కవర్ చేస్తాను, ఇంటర్నేషనల్ అని. సో మనకి 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ గ్రూప్ 2లో మన శ్రీధర్ సిసి టీం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కంటెంట్ నుంచి వచ్చింది, నో డౌట్. అందులో కొన్ని ఆన్లైన్లో కవర్ చేసినప్పుడు నేను ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చాను. ఆఫ్లైన్లో కవర్ చేసిన దాన్ని కూడా హ్యాండ్అవుట్ తాలూకు స్క్రీన్ షాట్ నేను మీకు ఇవ్వడం జరిగింది, తీసుకొచ్చాను దీంట్లోనే. సో ఇక్కడ మీకు ఆఫ్లైన్లో ఇవే ఇచ్చారా, మరి మాకెలా తెలుస్తుంది అని అడిగితే శ్రీధర్ సిసి టీంకి మన స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్కి ముందే మనం ఏ మంత్ కా మంత్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఇచ్చాము. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో నేను మంత్ వైజ్ చెప్తాను, మీరు కావాలంటే దాంట్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓవరాల్గా నిన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, మనం అందులో ఏవి కవర్ చేసాము అని కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ మిలాన్ 2024 మీద క్వశ్చన్ అడిగారు. మిలాన్ 2024. సో ఇక్కడ మిలాన్ 2024కి సంబంధించి ఎడిషన్ నెంబర్తో సహా 12th ఎడిషన్ నెంబర్తో సహా నేను మీకు ఇక్కడ ఆ రోజు యూట్యూబ్లో నేను న్యూస్ కవర్ చేశాను. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లాస్ట్ టైం నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అడిగారు, సార్ షార్ట్గా చెప్పొచ్చు కదా, ఒక 30 minutesలో కంప్లీట్ చేసేచ్చు కదా సెషన్ అంతా, మన సెషన్ 1 hour వెళ్తుంది, మనకి టైం ఇలా అవుతుంది అని అంటే నేను చెప్పాను, కరెంట్ అఫైర్స్ ఇవి ఎస్ఎస్సి బ్యాంకింగే కాదు, గ్రూప్స్కి కూడా హెల్ప్ అవుతాయి, వాళ్ళకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు అని చాలా క్లియర్ కట్గా ఆన్లైన్లో కూడా చెప్పాను, ఆఫ్లైన్లో కూడా స్టూడెంట్స్కి చెప్పాను. అండ్ ఇక్కడ ద రిజల్ట్ ఈస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. నేను ఎలాగైతే చెప్పానో అలాగే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇవే స్టేట్మెంట్స్ని యాస్టీస్గా వాళ్ళు దీంట్లో తీసుకున్నారు. సో ఇక్కడ మనము చెప్పినట్టుగానే క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో ఈ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఏదో వన్ లైనర్ చదువుకుని వెళ్ళిపోతే కాదు, మనకి కాంక్రీట్గా స్టేట్మెంట్ బేస్ తోటి మనం పోవాలి అని మనకి చెప్తుంది ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం కవర్ చేసాము. నెక్స్ట్ సెకండ్, స్నో లెపర్డ్. విచ్ కంట్రీ హ్యాస్ officially declared స్నో లెపర్డ్ యాజ్ ద నేషనల్ సింబల్ అని అడిగారు. నేను మీకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కవర్ చేస్తున్నప్పుడు ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ తాలూకు మ్యాస్కాట్ స్నో లెపర్డ్ అని చెప్పాను. స్నో లెపర్డ్ అని చెప్పిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, కిర్గిస్తాన్ నేషనల్ సింబల్గా తీసుకుంది, లడాఖ్కి హిమాచల్ ప్రదేశ్కి ఇది నేషనల్ యానిమల్ అని కూడా చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడిగాడు, కిర్గిస్తాన్ ఈజ్ ది ఆన్సర్, రైట్. సో సెకండ్ క్వశ్చన్, మనకి ఫస్ట్ 3 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనము కవర్ చేసాము. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్, ఈ క్వశ్చన్ చూడండి క్లియర్గా. హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందువల్ల ఇది న్యూస్లో ఉంది అని అడిగారు మనకి. నేను మిషన్ ఆర్ఆర్బి మన ప్రోగ్రాంలో భాగంగా కరెంట్ అఫైర్స్ని కేటగారికల్గా కవర్ చేస్తున్నాను అని అనౌన్స్ చేశాను. ఆ రోజు పోలింగ్ పెట్టినప్పుడు స్టూడెంట్సే అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీ చేయండి సార్ అనేసి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను స్పెషల్గా ఒక ఎక్స్క్లూజివ్ 6 monthsకి సరిపడా ఒక వీడియోని చేశాను. 2 partsలో చేశాను. ఒక వీడియోలో సరిపోదు,
పైన చెప్తే కాదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయాలని 2 పార్ట్స్గా చేశాను. సో అందులో మనకి నేను ఈ పార్ట్ని యూట్యూబ్లో కవర్ చేశాను. 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్. మరి దీనికి క్వశ్చన్కి ఏంటి సంబంధం అంటే, ఇక్కడ చూడండి, దీంట్లో ఈ ఓవరాల్ దాంట్లో హుసావిక్ మ్యూజియం ఐలాండ్. సో యాజ్ ఇట్ ఈస్ అదే క్వశ్చన్ ఇక్కడ మనకు కనిపించింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఐస్లాండ్. దీని ఆన్సర్ ఐస్లాండ్. సో ఈ క్వశ్చన్ కూడా మనం కవర్ చేసాం. చంద్రయాన్ 3కి ఆ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే క్వశ్చన్ మనం ఇక్కడ కూడా కవర్ చేసాము. సో ఒక్క మంత్లోనే మనము సక్సెస్ఫుల్గా 3 కరెంట్ అఫైర్స్ని కవర్ చేసాం. నాట్ ఈవెన్ ఎ మంత్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఆఫ్లైన్లో చెప్పాను. సెప్టెంబర్ 2023 నేను డేట్ కూడా రాసుకొచ్చాను మీ గురించి. సెప్టెంబర్ 2023 ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు మీ హ్యాండ్అవుట్ నోట్స్ ఉంటుంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్, విజయవాడ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది నేను సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో ఈ న్యూస్ కవర్ చేశాను. విజయవాడ రైల్వే స్టేషన్ వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ అవార్డ్, సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్. ఈ క్వశ్చన్ కూడా మనకి దీంట్లో కవర్ అయింది. ఇంకోటి బ్రిక్స్. బ్రిక్స్ బ్లాక్కి సంబంధించిన క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ గాట్ మెంబర్షిప్ ఇన్ బ్రిక్స్ బ్లాక్ ఫ్రమ్ January 2024 అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇది కనుక చూస్తే దీంట్లో అర్జెంటీనాకి రిజెక్ట్ చేసింది అని చెప్పి నేను ఇక్కడ వీడియో చేశాను. బ్రిక్స్ ఫస్ట్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫీషియలీ జాయిన్ బ్రిక్స్ అండ్ అర్జెంటీనా డిసైడెడ్ నాట్ టు జాయిన్ బ్రిక్స్. ఇది కూడా మనం కవర్ చేసాము. ఇక్కడ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ నేను కవర్ చేయలేదు, టు బి ఫ్రాంక్ యాక్సెప్ట్ చేస్తాను. సో నెక్స్ట్ దాంట్లో ఇలాంటి రిపోర్ట్స్ కూడా నేను ఇగ్నోర్ చేయకుండా డెఫినెట్గా కవర్ చేస్తాను. ఇవి నేను కవర్ చేయలేదు, సో నేను దీన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెంట్గా ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్ మనకు అడిగారు. సో ఇవి కంట్రీస్, ప్రెసిడెంట్స్ వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. దీంట్లో మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ స్పేస్ లేక నేను చెప్పలేదు. ఇది మనము జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాము. కాంగో, ఫెలిక్స్ దషేడి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది. అలాగే అబ్దుల్ ఫతా ఎల్సిసి కూడా నేను కవర్ చేశాను. ఈవెన్ ఆఫ్లైన్లో చెప్తున్నప్పుడు కూడా నేను మీకు ఓవరాల్గా చెప్పాను. ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్లో మనకి ఎల్సిసి సపోజ్ టు బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే. దానికంటే ముందు జో బైడెన్ అనుకున్నారు. ఆయన ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆయన రాలేకపోయారు. అందువల్ల జో బైడెన్ ఆయనకి కుదరకపోవడంతో ఇమాన్యుయల్ మ్యాక్రోని మనం పిలిపించాం, ఆయన వచ్చారు. సో ఈ రెండు మనం కవర్ చేసాం. సో దాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి వన్ లైనర్స్లో కూడా ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద ఫస్ట్ ఏషియన్ నేషన్, విచ్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు ఫార్మలీ రిజిస్టర్ సేమ్ సెక్స్ మ్యారేజ్? Answer is Nepal. So even I covered this point. As it is gadigaru, first South Asian nation to formally register same sex marriage. So ee question kuda manamu cover chesamu. Indira Gandhi Peace Prize. Indira Gandhi Peace Prize 2023. So ikkada ganaka question chuste manamu class ఆఫ్లైన్లో చెప్పిన దాంట్లో ఈ క్వశ్చన్ని కూడా నేను కవర్ చేశాను వాళ్ళకి. సో ఇది కూడా మనం కవర్ చేసాం క్వశ్చన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఇది విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రేర్ న్యాచురల్ ఫినామినా ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2024 ఆఫ్టర్ 221 years ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది నేను యాక్చువల్గా ఇది నేను అబ్జర్వ్ చేయలేదు, ఈ క్వశ్చన్ నేను కవర్ చేయలేదు టు బి ఫ్రాంక్. సో ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ దిస్. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. నేను ఎస్బీఐ వాళ్ళకు కూడా హిట్ ప్రోగ్రామ్లో ట్రైన్ చేసినప్పుడు యాజ్ టీజ్గా తీసుకున్నాను. నేను ఇక్కడ మనం ఎలా అయితే ఆర్డర్ తీసుకున్నామో అదే ఆర్డర్ యాజ్ టీజ్గా ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ 2023. మనము న్యూస్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎలా పడితే అలా తీసుకోకుండా ఆథెంటికేటెడ్ పిఐబి నుంచే నేను తీసుకుంటున్నాను అని చెప్పి మీకు ఆ రోజు కూడా నేను చెప్పాను.
పిఐబిలో యాస్టీస్గా అడిగాడు, మనం దాన్ని యాస్టీస్గా మన కంటెంట్ టీమ్ తీసుకుంది, యాస్టీస్గా అదే ఎగ్జామ్లో అడిగారు. సో ఇక్కడ దిస్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ పిఐబి తాలూకు ఇంపార్టెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. పిఐబి నుంచి మనం ఎలా తీసుకున్నాము అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిఎం విశ్వకర్మ యోజన, ఇదొకటి మనం కవర్ చేసాము. పిఎం విశ్వకర్మ యోజన, అలాగే మనకి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ యాస్టీస్గా ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు. పిఎం విశ్వకర్మ యోజన. సాహిత్య అకాడమీ అవార్డ్స్, నేను వీళ్ళకి ఎగ్జామ్స్కి ముందు హ్యాండ్అవుట్స్ ఇచ్చాను. సో ఇక్కడ నేను దాన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. హ్యాండ్అవుట్స్ అయితే ఇచ్చాము, మనం అవార్డ్స్ అన్ని కవర్ చేసాము. కాకపోతే నేను దాన్ని ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకే నేను ఇక్కడ దీన్ని ఇగ్నోర్ చేశాను. లేదా ఇది కూడా కలుపుకుంటే కనుక మనకు 19 క్వశ్చన్స్ అవుతాయి. బట్ హ్యాండ్అవుట్, స్టూడెంట్స్కి ఇచ్చిన హ్యాండ్అవుట్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ని మనము 100% కవర్ చేశాము. ఇది కవర్ చేయలేదు. నెక్స్ట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. సో యాస్టీస్గా ఇది కూడా మనము కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాము. యాస్టీస్గా ఇది కూడా మనకి ఎగ్జామ్లో మనం చూడొచ్చు క్వశ్చన్ని. గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి 4 లైన్స్లోనే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. మినిస్ట్రీ పేరు ప్రతిదీ నేను కవర్ చేశాను దీంట్లో. నెక్స్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ పాన్సింగ్ గురించి మనకి ఇక్కడ 1 లైనర్స్లో ఇది మనం కవర్ చేసాము న్యూస్ని. సో అదే న్యూస్ అక్కడ కూడా అడిగారు. మాన్సింగ్ గురించి సేమ్ ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ గురించి. ఇది ఏపీ న్యూస్, నేను కవర్ చేయలేదు. ఈ రెండు కూడా ఏపీ న్యూస్ అండి, ఈ రెండు నేను కవర్ చేయలేదు టు బి ఫ్రాంక్. నేను అందుకే రెండింటిని కూడా నేను క్లెయిమ్ చేయట్లేదు చేసినట్టు. మనం రీజనల్ న్యూస్ కవర్ చేయలేదు కదా, అందుకనేసి నేను క్లెయిమ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్పోల్ 1923లో 100 years కంప్లీట్ చేసుకుంది. దాని హెడ్ క్వార్టర్స్ లైన్, దాని మీద నుంచి మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు అని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పాను క్లియర్గా, క్లాసెస్లో కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నప్పుడు నేను ఒక ఏరియాని కవర్ చేశాను. దాని పేరే మిషన్ ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్. మిషన్ ఆపరేషన్ స్టార్మ్ మేకర్స్ ఇది ఇంటర్పోల్ తాలూకు ఆపరేషన్. ఫేక్ జాబ్స్ ద్వారా, యాడ్స్ ద్వారా యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళతోటి సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు. దీన్ని ఫస్ట్ కేసు ఇండియాలోని తెలంగాణ పోలీసులు దీని మీద రికార్డ్ చేశారు కేసుని. మనకి ఇదే క్వశ్చన్ అడిగారు. విచ్ స్టేట్ పోలీస్ హ్యాడ్ రిజిస్టర్డ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ ఇన్ ఇండియా ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటెడ్ టు ఫోర్స్ విక్టిమ్స్ టు కమిట్ సైబర్ క్రైమ్? దట్ ఈస్ నథింగ్ బట్ తెలంగాణ స్టేట్. యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్నాం క్వశ్చన్. ఇది దీంట్లో క్వశ్చన్ అడిగారు మనకి ఇది. నెక్స్ట్ మనకి అర్జున అవార్డ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్కి. దీని మీద కూడా మనం మగ్గప్ చేయించాము, రివైజ్ చేయించాము చాలాసార్లు ఎగ్జామ్స్కి, మీకు హెల్ప్ అవుతాయి కరెంట్ అఫైర్స్లోని. మనం ఇక్కడ ఆర్డర్ ఏవైతే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్, ఇక్కడ కూడా మనకి వాళ్ళ పేర్లు అలాంగ్ విత్ వారి తాలూకు ఏరియా, వాళ్ళు ఎందులో ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేస్తుంది, మీరు కావాలంటే జూమ్ చేసుకుని తీసుకోవచ్చు. హరీందర్ పాల్ సింగ్ స్క్వాష్, రైట్. దీక్షా దాగర్ గాల్ఫ్, రైట్. ఇలా మనము కరెంట్ అఫైర్స్ కవర్ చేసిన దాంట్లో ఆఫ్లైన్కి ఇచ్చినటువంటి మెటీరియల్లో కూడా మన శ్రీధర్ సిసి కంటెంట్ టీమ్ ఇచ్చిన దాంట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ పద్మ అవార్డ్స్ ఉంది, పద్మ అవార్డ్స్ కూడా మనం కవర్ చేసాము. బట్ స్టిల్ స్పేస్ కన్స్టెంట్ వల్ల నేను క్లెయిమ్ చేయట్లేదు. ఓవరాల్గా కనుక మనం చూస్తే 20 క్వశ్చన్స్ మనం ఆల్మోస్ట్ మన టీం కవర్ చేసింది దీంట్లో. నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూల్స్ అలైన్స్ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్ లేవు అనేది చాలా క్లియర్ కట్గా మనం దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసాము ఆఫ్లైన్ బ్యాచ్లో. గ్లోబల్ బయోఫ్యూల్స్ అలైన్స్, ఇక్కడ కూడా మనం అది చూడొచ్చు, గ్లోబల్ బయోఫ్యూల్ అలైన్స్. అలాగే మనకి వీటికి సంబంధించినట్టు అచీవ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ, ఏ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ తాలూకు ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇది బై ఛాన్స్ మిస్ అయింది, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు క్లాస్లో. ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఈవెన్ మన కంటెంట్ టీమ్ దృష్టిలోంచి ఇది మిస్ అయింది. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, ఇది నేను కవర్ చేయలేదు. రీజనల్ న్యూస్ కవర్ చేయలేదు. అండ్ లాస్ట్లీ డిజిటల్ డీటాక్స్ ఇనిషియేటివ్. మనము స్టేట్కి సంబంధించిన రీజనల్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డిజిటల్ డీటాక్స్ ఇనిషియేటివ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిబ్రవరి లైవ్ కరెంట్ అఫైర్స్లో. సో ఇక్కడ మనకు అదే అడిగారు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్, ఇక్కడ కూడా చూడండి, లాంచ్డ్ బై కర్ణాటక గవర్నమెంట్. ఐ కవర్ దిస్ వన్. అండ్ ఇది మనకు ఆన్సర్ వచ్చేసి డిజిటల్ డీటాక్స్.
digital detox. So even we covered this part. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2024 థీమ్ అడిగాము. మనం ఇది కవర్ చేసాము, కానీ ఎందుకు క్లెయిమ్ చేయలేదంటే ఇది కూడా మనకి హ్యాండ్అవుట్స్ ఇచ్చేసాం. హ్యాండ్అవుట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉంది. స్టిల్ హ్యాండ్అవుట్స్ ఇచ్చారు, డే ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఐ డోంట్ వాంట్ టు కవర్ దిస్. ఓకే, ఎందుకంటే డేస్ థీమ్స్ ఎవరైనా కవర్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో అందుకనే అది పెద్ద అచీవ్మెంట్ అయితే నేను అనుకోవట్లేదు, టు బి ఫ్రాంక్. డేస్ థీమ్స్ పెద్ద గొప్ప కాదు, బుక్స్ అండ్ ఆథర్స్, డేట్స్, థీమ్స్ ఏం పెద్ద మ్యాటర్ కాదు, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, స్టీల్ స్లాగ్ టెక్నాలజీ ఎవరు కవర్ చేయలేదు దీంట్లో, అసలు ఇలాంటి ఉందని కూడా తెలియలేదు. మనకి పిఐబిలో దీన్ని కవర్ చేశారు. పిఐబిలో కవర్ చేసిన తర్వాత నేను మన కంటెంట్ టీమ్ తోటి మన దీంట్లోకి తీసుకొచ్చాం, మన మంత్లీ మ్యాగజైన్లోకి తీసుకొచ్చాం. ఆ పిల్లలకి క్లాస్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మన స్టూడెంట్స్కి మనం దీన్ని కరెంట్ అఫైర్స్ అంటే ఇంక్లూడ్ చేసాం. అదే ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడిగారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంత లెంత్, నేషనల్ హైవే 66 ముంబై టు గోవా రూట్లో వేశారు, ప్రతిదీ కూడా ఇక్కడ నేను కవర్ చేశాను. నేను ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా, జస్ట్ హార్డ్లీ 3 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఈ 3 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు దీంట్లో కవర్ అవుతుంది. నేను కరెంట్ అఫైర్స్ చాలాసార్లు చెప్పాను, షార్ట్గా ఇస్తాను, అన్ని కంటెంట్స్ కవర్ చేస్తాను, అన్ని పాయింట్స్ కవర్ చేస్తానని చెప్పి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంత, జస్ట్ ఇంతే. దిస్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ గివెన్, అండ్ ఫర్ ప్రూఫ్ నేను పిఐబిలోంచి నేను కట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో ఉన్న మొత్తం దీంట్లో మన క్వశ్చన్స్ అడిగాను. సో షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, నిన్న డార్క్ స్కై నిన్న దీంట్లో కూడా అడిగారంట మనకి, స్టూడెంట్స్ చెప్పారు. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా నిన్న మనకి వచ్చినటువంటి మనం కవర్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్. అంటే ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్లో 20 కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాము తక్కువ టైంలో చెప్పిన దాంట్లో. దాంతోపాటు ఆథెంటికేటెడ్గా వచ్చి ఏదో ఒక వర్డ్గా వచ్చింది మనం క్లెయిమ్ చేసుకున్నామని కాదు, నేను పాయింట్ టు పాయింట్ నేను ప్రూఫ్తో పాటు చూపించాను. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. మనము లైవ్లో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసిన 1 మంత్ లోపే మనకి ఒక సక్సెస్ అనేది వచ్చింది. మార్నింగ్ టైంలో స్టూడెంట్స్ అందరూ కూడా, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పేషెన్స్గా 1 అవర్ పాటు వాళ్ళు విని చూస్తున్నారు. వాళ్ళు 1 అవర్ టైం డెడికేట్ చేస్తున్నారు, వాళ్ళ హార్డ్ వర్క్ వేస్ట్గా పోదు. మనం కూడా చాలా కష్టపడి కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్కి నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. గ్రూప్ 1, గ్రూప్ 2లో మన కరెంట్ అఫైర్స్ ఇస్ నో డౌట్ మనం గన్ షాట్ మనం క్లియర్ చేస్తాము. నెక్స్ట్ ఇంతే కాన్ఫిడెన్స్ తోటి నెక్స్ట్ ఏపీలో రాబోతున్న గ్రూప్ 1లో 100% స్ట్రైక్ రేట్ తోటి, తెలంగాణ రాబోతున్న గ్రూప్ 1లో 100% స్ట్రైక్ రేట్ తోటి మనం కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దాం, 100% అది. సో ఇది ఇప్పటివరకు జరిగిన దానికైతే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనకి నిన్న గ్రూప్ 2 ఏపీ పేపర్ తాలూకు అనాలిసిస్ ఎలా చెప్పొచ్చు ఏంటి అని అంటే, నెగిటివ్ మార్కింగ్ ఉంది, 150 క్వశ్చన్స్. హిస్టరీ జాగ్రఫీ పేపర్ చూశాను, హిస్టరీ పేపర్, జాగ్రఫీ పేపర్ మోడరేట్ డిఫికల్ట్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయని చెప్పి కొంచెం మంది చెప్తున్నారు, దాన్ని ఈజీ అంటారు, ట్రికీ అంటారు. ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విన్స్ అన్నారు, అవి ప్రైమరీ విన్స్ కాదు, సీజనల్ విన్స్. అలాంటి కొన్ని ట్రికీ క్వశ్చన్స్ బాగా అడిగారు, స్మార్ట్గా అడిగారు. మనకి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ బట్టి 70 to 75 రేంజ్లో ఉంటుంది ఓసీకి, ఓపెన్ కేటగిరీకి. +or-5 తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెంమంది 55-60 కూడా వచ్చాయని వాళ్ళు అన్నారు. ఒకరిద్దరిని మనం కన్సిడర్ చేయని అవసరం లేదు. సో గ్రూప్ 2 కట్ ఆఫ్ అనేది నా పర్సనల్ అజంప్షన్ 70 to 75 మార్క్స్ ఉంటుంది. మరి బీసీకి, ఎస్సీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మీరు ఎంతైతే నేను 70 to 75 చెప్పాను కదా, దానికి మీరు 3 మార్క్స్, 3 to 5 మార్క్స్ తగ్గించుకుని మీరు వెళ్ళొచ్చు. సో కట్ ఆఫ్ అనేది 70-75 రేంజే ఉంటుంది ఓపెన్ కేటగిరీకి, +or-5 మార్క్స్, అంతకు మించి పోయే ఛాన్స్ లేదు. పేపర్ ఒకటి జాగ్రఫీ, హిస్టరీ, బేసిక్ ఆస్పిరెంట్స్ కొట్టేయగలుగుతారు. సొసైటీ క్వశ్చన్స్ బాగా అడిగారు, కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. చాలామంది సొసైటీ ప్రిపేర్ అవ్వరు, ఫస్ట్ వదిలేస్తారు. రెండోది మెంటల్ ఎబిలిటీ పార్ట్. మెంటల్ ఎబిలిటీ పార్ట్ మన ఫ్యాకల్టీస్ డిస్కస్ చేశాను నిన్న. వాళ్ళే పేపర్ గ్రూప్ 2 స్టాండర్డ్కి మించి ఉంది సార్. సింపుల్గా చెప్పాలంటే మనం బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి చెప్పే లెవెల్లో ఉందని మన దగ్గర పనిచేసిన సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీసే చెప్పారు. బ్యాంకింగ్ ఆస్పిరెంట్ లెవెల్లో ఉంది అని చెప్పారు వాళ్ళ పేపర్, బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ లెవెల్లో ఉంది. మెంటల్ ఎబిలిటీ పేపర్ అంత ఈజీగా ఏం రాలేదు గ్రూప్ 1లో, నిన్న గ్రూప్ 2లో మన ఫ్యాకల్టీసే చెప్పారు, గ్రూప్ 2 స్టాండర్డ్ కాదండి ఇది, బ్యాంకింగ్ లెవెల్లో అడిగారు, పేపర్ బాగా డిఫికల్ట్గా ఉంది, టైం పడుతుంది చేయడానికి, వాళ్ళు చేయలేరు అని కూడా చెప్పారు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను మన సీనియర్ ఫ్యాకల్టీస్తో డిస్కస్ కట్ ఆఫ్ అనేది మాత్రం 70 to 75 దగ్గర మనం ఆపుతున్నాము, +or-5. లెట్స్ హోప్ ఫర్ ది రిజల్ట్. మనకి ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మనం అప్పుడు చేయొచ్చు. సో అది నేను ఈ వీడియోలో ఇప్పుడు చేయడానికి రీజన్,
మన కరెంట్ అఫైర్స్ వాళ్ళకు స్ట్రైక్ రేట్ చూపించుకోవడానికి చేశాను. సో మిస్ అవ్వకండి, డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి, డైలీ అటెండ్ అవ్వండి. నెక్స్ట్ మనం గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. 100% కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసేటట్టుగా చేద్దాం. ఓకేనా? దట్స్ ఆల్. సో ఎనీ డౌట్స్ యూ కెన్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. రైట్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.